ఏంది వెళ్ళి వెళ్ళి జరుగు, నేను బయటకు వెళ్ళాలా? ఏయ్ వెళ్ళి వెళ్ళి లోపలికి వెళ్ళి లోపల పొద్దున్నే ఏం పని వెళ్ళు లోపలికి వెళ్ళి మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ లోపలికి. పొద్దున్నే నేను ఏడాడాను నీతోటి. ఏం చేస్తున్నారు? బుడ్డి నానా ఈడ బజ్జుంటే దిగవా? మంచం వేస్తే నీకేనా? నీకేనా మంచం వేసిందే? పిల్లాడికే, చిన్న పిల్లాడికి నీకేనంటరా మంచం వేసింది నీకేనంటరా? మంచం వేసింది నీకేనంటరా? ఈ మిరపకాయలు కలిపి పెట్టవాక ఒకరోజు ఎండ తగలుతుంది. ఎండని మిరపకాయలు ఎండకి, సరేనా? చూడు ఏమైనా అంగనాసోళ్ళలాగా పడుకుంటాడు. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. చూశారు కదా, ఈరోజు మార్నింగ్ నుంచే కొంచెం ఎండ కాస్తూ ఉంది. ముందు లేయడంతో మిరపకాయలు ఎండబెట్టాను ఫస్ట్. వచ్చి బుడ్డగాడు వచ్చి దాని మీద పడుకున్నాడు. ఇంకా బయట కసులు ముగ్గులు అవన్నీ అయిపోయాక ఇంకా టీ అయ్యి పెట్టుకుందామని ఇంట్లోకి వచ్చాను అనమాట. ఇంకా దోశ పిండి కూడా ఫ్రిడ్జ్లో పెట్టున్నాను కదా, కొంచెం తీసి బయట పెట్టేస్తాంలే అని చెప్పేసి బయట పెట్టేశాను దాన్ని. ఇంకా టీ పెట్టేసుకుందామని కిచెన్లోకి వస్తే ఇంక ఇప్పుడే అనమాట రావడం. ఇదంతా సర్దుకునేది ఉంటుంది కదా, నైట్ తోము పెట్టేసి ఉంటాను కదా, ఇవన్నీ ఈ గిన్నెలన్నీ ఎక్కడన్నీ సర్దుకున్నాను. అసలు ఈరోజు మార్నింగ్ అయితే నేను లేచింది చాలా త్వరగా లేచాను, కానీ ఫుల్ పని. అసలు ఎంత పని ఉన్నదంటే, ఈ నల్ల కుక్కని రాత్రి నిన్న వర్షానికి మా ఇంట్లో ఉండింది. అది బయటకు వెళ్ళాల, సరేలే డోర్ తీసేను, లోపల పడుకొనింది. మీకు కూడా నేను ఆ వీడియో పెట్టున్నాను, అది ఇంట్లోనే పడుకొనిందని. బ్యాక్ సైడ్ అయితే ఇంటి సైడ్ వెనక సైడ్ వెళ్ళేసి అక్కడ అది లెట్రిన్ కానీ వాంతి చేసుకొని అంత కంగారు చేసేసింది ఆ సందులోనే. అసలు నాకు ఎంత పని పడిందో నేను నిన్న చూసుకోలే. నిన్నంతా వర్షము, నేను వెళ్ళలేదు వెనక్కి. ఈరోజు కొంచెం ఇంటి వెనక సైడ్ వెళ్ళి చూసుకుంటే అంత కంగారు చేసి ఉండింది. సరే మట్టి అంతా తీసుకొచ్చి దానికి ఆడ పోసి అవన్నీ తీసేసి కడుక్కొనేసరికి నాకు ఈరోజు అయితే ఫుల్. నేను ఈ టీ పెట్టుకొని వచ్చేసరికి 9:30 అట్లాగా అవుతా ఉందన్నమాట. వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇంట్లో సర్దుకొని మళ్ళీ ఇంట్లో కసువులు జిమ్ముకోవాలి. ఒక్కదాన్ని అంతా ఇల్లు మొత్తం అన్నీ మెయింటైన్ చేయాలంటే కూడా అంత నాకు నిజంగా భలే కష్టంగానే అనిపిస్తుంది అనమాట. అది చూడకపోతే వెనక ఎంత గబ్బు వస్తుంది ఇంకా నాకు కిటికీలో నుంచే. ఎందుకో నేను ఈరోజు ఆ పక్క కర్రలు ఉన్నాయి, ఆ కర్రల కోసం అని వెళ్ళి చూస్తే అక్కడంతా కంగారు చేసి పెట్టేస్తుంది ఆ నల్లకుక్క. ఏం చేద్దాం పాపం, అదేమో వర్షంలో తడుస్తా వాకిటి ముందు వచ్చి ఉణుకుతా నిలబడింది ఆ రోజు. ఇంక సరే నాకైతే ప్రాణం ఒప్పలేదు, లోపల వచ్చి కొనుక్కుంటుంది లేని తలుపు తీస్తే వచ్చి లోపల కొనుక్కొనింది. ఇంక తెరపిచ్చినా కానీ వెళ్ళమంటే తెల్లారితే కానీ దాని పిల్లల కాడికి పాలు ఇవ్వాలని అప్పుడు వెళ్ళిందనమాట. ఇంకా ఇక్కడ ఇవన్నీ సర్దేసుకొని ఇది మొత్తం ముందు ఈ బండి అంతా తుడిచేసి పెట్టేస్తే ఎండ కూడా బాగా కిటికీలో నుంచి కూడా మాకు బాగా సూర్యకిరణాలు పడతాయి. వంట రూమ్లో కిటికీలో నుంచి పడతాయి, మా వాకిలి కాడి నుంచి కూడా నేరుగా ఎండ బాగా పడుతుంది. ఎందుకంటే మాది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి కొంచెం కిటికీలు అన్నీ తీసుకున్నామంటే వెలుతురు ఎండ అంతా బాగా పడుతుంది, ఇంట్లోకే బాగా ఆరిపోతాయి. మంచి ఎండ కాసిందంటే భలే బాగుంటుంది. వెలుతురు కూడా మాకు అసలు లైట్లు కూడా వేసుకోబడలేదు, అంత బాగా వెలుతురు ఉంటుంది. చుట్టుపక్కల హౌస్లు కూడా ఇంకా పడలేదు కాబట్టి ఇంకా ఇవన్నీ సర్దేసుకొని అయితే టీ పెట్టేసుకున్నాను. టీ ఎందుకంటే ఖచ్చితంగా నేను 2 times టీ తాగుతాను మార్నింగు. ఈ చలికాలం అయితే, ఎండాకాలం అయితే ఒకసారి తాగేదే కష్టం ఆ ఎండలకి. ఇప్పుడు మాత్రం చల్లంగా వానాకాలం కానీ చలికాలం కానీ తాగుతూ ఉండాలనిపిస్తుంది. ఇంకా అందుకోసమని ఒక 2 టీలు మోయినంగా టీ పెట్టాను. బుడ్డగాడు కూడా ఏం అడగలేదు. దానికి ఒకవేళ ఆకలి అని అంటే బిస్కెట్లు ఉన్నాయిలే అని చెప్పేసి దానికైతే పాలు కాయలే, నేను బిస్కెట్లు తింటుందిలే, లేకపోతే మధ్య ఇవన్నీ తినేసి తాగేసి అన్నం తినడంలే. 2 days నుంచి అన్నం తినడంలే. అందుకని నేను ఈరోజు పాలు కాయకపోతే పాలు తాగకపోతే మధ్యాహ్నం ఖచ్చితంగా అన్నం తింటుందిలే అని చెప్పేసి.
ఇంకా ఇదైతే నేను లావు ఉప్పు స్టోర్ చేసుకునేసేసా అనమాట. ఇది నైట్ తోము పెట్టున్నాను, ఆరిపోతే ఇందులో పోసుకున్నాను. ఇది ఏంటంటే ఎప్పుడు కూడా మనం లావు ఉప్పును వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టకూడదంట, గాజు సీసాల్లో పోసుకుంటే చాలా మంచిదంట. నేను ఏదో భక్తి ఛానల్లో చూశాను చాలా ఏళ్ళ కిందట. అప్పుడు యూట్యూబ్లో ఇవి లేనప్పుడు టీవీల్లో వచ్చాయి కదా, అప్పుడు నేను విన్నాను అనమాట. అందుకని నేను అప్పటి నుంచి మాత్రం గాజువే వాడతాను. అందు కూడా ఏంటంటే ఎప్పుడు ఫుల్గా పోసుకోవాలంట. ఈ సీసాలో ఎప్పుడు అయిపోయినట్టు ఉండకూడదంట, మనకి సీసా ఖాళీ అయిపోయినట్టు ఉప్పు ఉండకూడదంట. నిండుగా ఉంటే మన చేతిలో ఎప్పుడు డబ్బులు మెదులుతూ ఉంటుందంట, ఖాళీ అయిపోతే మాత్రం చేతిలో డబ్బులు ఉండదంట. నిజంగా కూడా నాకు అవి ఎదురయ్యాయి అలాంటి సిట్యువేషన్లు. అందుకని నేను చాలా జాగ్రత్తగా ఉప్పు ప్యాకెట్లు మాత్రం ఎప్పుడు తెచ్చిపెట్టుకొని ఉంటాను. అది కూడా మళ్ళీ మంగళవారము శనివారము ఉప్పు కొనుక్కోకూడదు అని అంటారు. అది కూడా విన్నాను, మంగళవారం కొనుక్కోకూడదంట ఉప్పు, శనివారము కొనుక్కోకూడదంట ఉప్పు. శనివారం రోజు మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కొనుక్కోకూడదంట. ఇవి మాత్రం నాకు తెలిసినవి. కొంచెం నా వీడియోలు ఎవరన్నా చూసిన వాళ్ళకి కొంచెం ఉపయోగపడతాయని నేను చెప్తా ఉన్నాను. అంటే అందరూ వింటూ ఉంటారు, నేను ఏదో ఛానల్లో విన్నాను అనమాట. అప్పుడు చాలా రోజుల కిందట. అప్పటి నుంచి మాత్రం శుక్రవారం కొనుక్కుంటే మాత్రం చాలా మంచిది అంటారు. శుక్రవారము ఫస్ట్ ఉదయాన్నే అయినా మధ్యాహ్నం అయినా అట్లాగా ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది అంటారు. శుక్రవారం అంటే లక్ష్మీదేవి, ఉప్పు అంటే కూడా లక్ష్మీదేవి అంటారు కదా, చాలా మంచిది. శుక్రవారం ఫస్ట్ మనం ఏదైతే కొనాలనుకుంటున్నామో అది ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిదంట. మనం ఖర్చు పెట్టే ఫస్ట్ రూపాయి ఉప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని కూడా నేను విన్నాను. అందుకని ఎప్పుడన్నా నేను ఉప్పు కొనాలా అనుకుంటే మాత్రం శుక్రవారమే కొని పెట్టుకుంటాను. లేదంటే ఇట్లాగ మనటాలు నేను సూపర్ మార్కెట్కి అట్లా పోయినప్పుడు అక్కడ తెచ్చుకుంటాను అన్నమాట. ఒక్కోసారి ఎప్పుడైనా బై మిస్టేక్ మర్చిపోయినప్పుడు శనివారాలు అలాంటప్పుడు గుర్తుంటే తేమన్నమాట. గుర్తు లేనప్పుడు అది మర్చిపోతాం, సామాన్లతో పాటే అది కూడా తెచ్చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా టిఫిన్ అయితే దోసకేసాను, చూపెట్టాను కదా. ఒక కారం దోశ కూడా పోసుకున్నాను నేను. ఈరోజు ఎగ్స్ తినం కాబట్టి మామూలుగా కారం దోశ అంటే బాగా ఇష్టము, తింటాము. ఇంకా ఇదైతే ఎండగాసిందని బట్టలన్నీ నిన్న ఉతికేస్తున్నాను కదా మిషన్కి, అవన్నీ గేట్ కాడైతే బాగా ఎండ వస్తుందని అక్కడ ఆరేసాను. ఈ పప్పులు ఇవన్నీ నేను నిన్న ఆరబెట్టుకుందాం అనుకున్నాను. నిన్న అమావాస్య కదా, అన్నీ ఆరబెట్టుకుంటే కొంచెం పురుగులు పట్టకుండా ఉంటాయి అని చెప్పి మెత్తకున్నాయి. మనం తెచ్చినప్పుడే షోరూంలో ఏసీలో ఉంటాయి అవి. మళ్ళీ ఒకసారి మంచి ఎండకి బాగా ఆరబెడదాము, ఏరుశనగ పప్పులు అయితే ఏంచి రేపు ఏంచుదాంలే, ఈరోజు కొంచెం ఆరబెట్టి అని చెప్పేసి అన్నీ కొంచెం సేపు ఎండలో వేసాను. అక్కడ మిరపకాయలు కూడా మెత్తబడిపోయి ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా మధ్యాహ్నం అయితే భోజనానికైతే ఇది అన్నం ఒకటే పెట్టాను అనమాట. నిన్న కూర చేశాను కదా, కూర పప్పు ఉన్నది. ఈ వాటర్ వచ్చేసి నేను ఎందుకు పెట్టానంటే ఇవి మేము వంటకి మోటార్ వాటరే వాడతామన్నమాట. తాగడానికి ఒకటే మినరల్ వాటర్ వాడతాము, వంటకు మాత్రం ఇదే వాడతాము. ఒక కాఫీ టీలో మాత్రము మినరల్ వాటర్ వేసుకుంటాము. ఎందుకంటే నేను ఒకసారి వేస్తే ఇరిగిపోయాయి అన్నమాట అవి మామూలు ఈ వాటరు. అందుకని అప్పటి నుంచి నేను ఇవే మినరల్ వాటర్ వాడతాను వాటికి. దాదా కర్రీ తిను. చూస్తుండరు, తిను తిను నాన్న. ఇద్దో ఇట్లా 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 ఎడకరా, ఇదో ఇయా ఇక్కడ తిను, తినేయి. వారు నానమ్మ నువ్వా, చిన్ని నానమ్మ నువ్వా, గుడ్డు నాన్న. తినమ్మ తిను, తిన్నాను తల్లి, తిన్నాను నువ్వా, తినేయి. గుడ్ బై అమ్మమ్మ బుడ్డోడా. కర్రీగా చూడ బుడ్డోడు తినేస్తున్నాడు, నువ్వు తెల్ల కోళ్ళు తినేస్తుండు ఏడ. బుడ్డి కన్నయ్యకి ఆకలేసింది. ఇదైతే ఈవినింగ్ 4 అట్లాగా ఉంటుంది. నేను 3:30 అట్లా. అప్పుడు మాకు దగ్గరలోనే షాపులు ఉన్నాయి కదా, నడుచుకొని వెళ్ళొచ్చు అనమాట. కొంచెం దూరం ఉంటుంది, నడుచుకొని వెళ్ళేసి అక్కడ కోడిగుడ్లు అయిపోయి ఉన్నాయి. బుడ్డగాడికైనా ఒకవేళ ఆకలి అని అంటే ఉడకబెట్టేసినా తింటాడు. ఏం లేవు, అయిపోయి ఉన్నాయి అనమాట. నాకు అవసరం అవుతుందని ఒక 10 కోడిగుడ్లు, ఉల్లిపాయలు అయిపోయినాయి, వెల్లుల్లిపాయలు అయిపోయినాయి, నూనె కూడా మళ్ళీ ఒకవేళ మళ్ళీ రేపు పోతానో లేదో, ఈరోజు రేపటికే వస్తుంది. ఇంకా అందుకని ఎందుకైనా మంచిదని ఒక నూనె ప్యాకెట్, పాలు అయిపోయి ఉన్నాయి.
పాలు పెరుగు అవి తెచ్చాను అనమాట. ఉంటుంది పెరుగు అయితే నేనైతే అసలు తిన్ను, పెరుగు అన్నము అది నేను తిన్ను. వీటికి నల్లకుక్కకి బుడ్డగాడికి నేను ఏదైనా కూర చేయనప్పుడైనా అన్నం వండేసాను అనుకో, అంత పెరిగేసి కలిపి వాటికి పెట్టేస్తే అవి తినేస్తాయి. నాకు దిగులు ఉండదు అనమాట. ఒక కూర చెయ్యాలని నేను ఒకదాన్నే కదా, ఏదో ఒకటి ఊరగాయో ఏదో ఒకటి అన్నా వేసుకొని తింటాను. మళ్ళీ ఇంక వాటి కోసం ఒక్కోసారి చేయలేని పొద్దు ఓపిక లేనప్పుడు అని అందుకని ఫ్రిడ్జ్లో ఒకటి తెచ్చి పెట్టేసి పెడతాను అనమాట. అందుకని అవన్నీ సర్దేశాను, ఎక్కడ అన్నీ సర్దేశాను. ఉల్లిపాయలు కానీ మాకు ఫ్రిడ్జ్కి కింద ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అవన్నీ వేసుకునేదానికి ఒక షెల్ఫ్ లాగా ఇచ్చాడు మేము మా ఫ్రిడ్జ్కి, అందులో వేసేస్తాను. ఇంకా అయిపోయినాక టీ పెట్టాను. మళ్ళీ ఈవినింగ్ టీ అయిపోయినాక మెయిన్ పని ఏంటంటే, నేను మా వాకిటి ముందు నేను కర్రలు కట్టాను కదా మొక్కలకి అని చెప్పేసి ఆ పని చేశాను నేను. అంతకుముందు మా వారు నేను చేసాము. మా వారు లేరు కదా, సరే నేను ఇదంతా కట్టి పెడితే ఆయన వచ్చేసరికి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడులే అని చెప్పేసి నాకు ఇంకా ఊరికే ఉండనాటికి బుద్ధిగాక టీ తాగినాక ఆ పని స్టార్ట్ చేశాను. బయట సైడు కుండీలు పెట్టున్నాం కదా మొక్కలకి. మేము అంతకుముందు మా మెట్లకి ఆ సైడు ఈ సైడే కట్టామన్నమాట. ఆ పక్క అంతా ఇటుకరాళ్ళు ఉన్నాయి అంతకుముందు. ఇప్పుడు వాళ్ళు ఆ పక్కన ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ ఇటుకరాళ్ళు ఉంటే ఆ ఇటుకరాళ్ళన్నీ వాళ్ళు తీసేశారు. ఇల్లు ఆల్మోస్ట్ అయిపోతూ ఉందన్నమాట వాళ్ళది. అందుకని ఆ ఇటుకరాళ్ళు తీసేశాక ఇంకా ఆ చివరి దాకా కర్రలు కట్టేసాను నేనే. గడప తీసి ఆ కర్రలు ఒకటి బాతేసి ఎదురు కర్రలన్నీ అడ్డం కట్టాను అనమాట. ఇప్పుడు దీనికి ఒక పెద్దది ఒక మెష్ లాగా తెచ్చేసేసామంటే ఇంకా పశువుల నుంచి సేఫ్టీ లాగా అయిపోతాయి. ఆ చివరి చూడండి కర్రలు బాతున్నాను కదా, అవి గడపారతో పాతి నేనే అవన్నీ ఆ 4 కర్రలు వాటికి కట్టాను. చెవులు తీసుకున్న ఎదురు కర్రలు అనమాట తీసి కట్టాను. దానికి ఒక మెష్ లాంటిది వీటికి తెచ్చేయాలా. నేను వదలనురా ఈరోజు. బురదన్నది బయట చూడు, నీళ్ళన్నీ బారిపోని. వాళ్ళు ఇట్లా చెప్తా అంటే నీకు అబ్బా పందులు పోతుంటే దాన్ని చూసి ఏమో సింహంలాగా కదలద్ది ముందు నిన్ను చూసి అవి భయపడేటట్టు. అవతల చూడు కర్రమ్మ చూడు ఎంత శుభ్రంగా పడుకొని ఉందాడా. ఏ గోల్పిల్లోడు నువ్వు, గోల్పిల్లోడు అయినా వాళ్ళ కర్రేదే కర్రేదిరా కర్రేదిరా ఏది కర్ర లేస్తుండ పైకే లే నాన్న లే చూడు. రా 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 దా. ఇంకా ఇది వచ్చి మా మిద్ది మీద నేను 2 డేస్ నుంచి చెప్తా ఉన్నాను. మిద్ది పైన అంతా సామాను ఒకసారి వీడియో కూడా చేశాను. నార్త్ వైపు ఉండే బరువు అంతా తీసి సౌత్ వైపు పెట్టామని. ఇదంతా వర్షానికి నిన్న నేను వర్షంలో కూడా గుడిగేసుకొని వచ్చి ఆ జల్లిడి కాడ ఉండేదంతా తీశాను కదా. ఆ వర్షానికి వాటర్ అన్నీ వెళ్ళిపోయినాక చూడండి ఆ చెత్త అంతా ఆ పక్కకి అక్కడ ఆగిపోయింది. ఇంకా అందుకే నేను ఆ రోజు క్లీన్ చేయడానికి అవ్వలేదు, ఒకటే గాలులు వస్తూ ఉన్నాయి. ఇంకా నా వల్ల కాక వర్షానికి ముందు రోజు సరే వర్షం పడితే అంతా ఒక మూలకు వచ్చేస్తుంది కదా కొట్టేసినట్టు, వెలిసినాక శుభ్రం చేసేద్దాంలే అనుకున్నాను. సేమ్ అట్టే ఇసుక ఇవైతే ఇనుము కమ్ములు ఉన్నాయి కదా, దాన్ని తుప్పు పట్టింది అంతా రాలిపోయి అదన్నీ ఉన్నాయన్నమాట. మొత్తము అంతా చిమ్మేసి మా బుడ్డగాడు కూడా కింద నుంచి ఏమేమి వస్తువులన్నీ తీసుకొని పోయి పైన వేస్తాడు. ప్లాస్టిక్ వస్తువులు దొరికిందంటే చీపుర్లు దొరికినా ఏమన్నా దొరకని తీసుకొచ్చి ముందు పైన వేసేస్తాడు అనమాట. ఆ చెత్త అంతా ఆ కర్రలని వేస్ట్ ఉంటుంది కదా, కర్రకి బెరళ్ళు ఉంటాయి అవన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ శుద్ధంగా పోగులు పెట్టేసి అన్నీ ఎత్తిపోసాను బయట. చూడండి అంతా ఎత్తిపోసాక ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మిద్ది. ఆ పక్క కొంచెం వాటర్ వేసి కడిగినా, లేదంటే రేపు ఒక వర్షం వచ్చింది అనుకోండి ఈసారి ఇంకా శుభ్రంగా క్లీన్ అయిపోద్ది అనమాట. ఇది మా మిద్ది పైన అంతా ఇంకా ఇలాగ ఉంటుంది అనమాట. హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆ మిద్ది మీదకి వచ్చి చూసుకుంటే అక్కడంతా ఇది లేకుండా ఇంకా దుమ్ము అంతా పడిపోయింది. ఇంకా కిందకు వచ్చేసి స్నానం అవి చేసేసి ఈ పూలు చూడండి మా నందివర్ధనం పూలు ఇవి చాలా బాగుంటాయి. మీకు అంతకుముందు కూడా చూపెట్టాను నేను. ఈ ఆకు చాలా మందంగా ఉంటుంది. 3 రోజులు 4 రోజులు ఉన్న చెట్టుకి వాడిపోవడంలే ఆ పువ్వు అనమాట, బాగుంటుంది అది. అవి ఒక 4 పూలే పూసాయి. వినాయకుడికి, లక్ష్మీదేవికి, సాయిబాబాకి, శివుడికి పెట్టాను. స్నానం చేసేసి ఈ పూలు కోసుకొని దేవుడికి దీపారాజన అవన్నీ చేసుకునేసరికి 6-6:30 దాకా అయిపోయిందనమాట.
ఇంకా ఇవైతే బంగాళాదుంపలు అనమాట. చిన్న ఒక 2 బంగాళాదుంపలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో చూస్తేను. ఇంకా 2 కట్ చేసి ఊరికి డీప్ ఫ్రై లాగా వేయించి కొంచెం ఉప్పు కారం చల్లాను, పప్పులోకి నంచుకోవడానికి బాగుంటాయిలే అని చెప్పేసి అదనమాట. ఇంకా ఈరోజు వ్లాగ్ మొత్తానికి ఈ క్లీనింగు, బయట వచ్చి ఆ కర్రలు కట్టడము వీటితోటే సరిపోయింది. ఫుల్ మార్నింగ్ 7:30 నుంచి నైట్ 8 o'clock దాకా ఏందంట్లా ఇంకా 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టలేదనమాట. ఇంకా బట్టలన్నీ మడతేయలేదు, నిన్న ఉతికి ఆరేసినాను కదా, ఆ బట్టలన్నీ అట్లాగే ఉన్నాయి అన్నమాట. ఇది ఇంకా లైట్ ఆఫ్ వేసుకొని పడుకుందామంటే మా బుడ్డగాడు చూడండి, కుక్కలు ఎక్కడన్నా బయట కాపలా కాస్తాయి, అది బయట ఉండదు, ఇంట్లోనే మాతో పాటే పునుకుంటుంది లోపల పక్కన. అలాగా పెంచాము దాన్ని, ఏం చేద్దాం. ఇదేనండి ఈరోజు వీడియో. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.